ఎక్కడ పడితే అక్కడ కనపడే జిల్లేడు వినాయక చవితి పూజ సామాగ్రిలో ఒక పూజా పదార్థం. జిల్లేడు కొయ్యతో చేసిన వినాయకుణ్ణి పూజిస్తే అంతా మంచి జరుగుతుంది. ఆ జిల్లేడు కొయ్యతో చేసిన వినాయకుణ్ణి ఎక్కువ మంది పూజ గదిలో పెట్టుకుంటారు. అయితే మీకు విషయం తెలుసా? జిల్లేడు అత్యంత పాషాణమైంది, విషపూరితమైంది, ఒక ప్రమాదకర విషరసాయనం గల మొక్క అది. నోరు లేని జీవాలకు కూడా జిల్లేడు ఎంత విషపూరితమో తెలుసు కాబట్టే అవి జిల్లేడు జోలికే పోవు. జిల్లేడులో కెలోట్రోపిస్ అనే విషం ఉంటుంది. ఆకులను గాని కొమ్మలను గాని విరిచినప్పుడు తెల్లటి పాల వంటి పదార్థం వస్తుంది. దీన్ని పూర్వకాలంలో బాణాలకు పూసి జంతువుల్ని వేటాడేందుకు ఉపయోగించేవారు. ఇది ఎంత విషపూరితమంటే ఇది గుండెను కూడా స్తంభింపచేస్తుంది. మింగిన వెంటనే వాంతులు, విరోచనాలు, గుండె కొట్టుకోవడం, తగ్గిపోవడం లాంటి అయోమయ పరిస్థితికి రావడం, ఇలాంటి లక్షణాలు కనిపించి ప్రమాదకరమైన స్థితికి తీసుకెళ్తాయి. జిల్లేడు ఆకు తుంచితే వచ్చే పాల పదార్థాన్ని తాకినా అది జిగురుగా అంటుకొని సోపుతో కడిగినా పోదు. జిల్లేడులో 12 రకాలున్నాయి. వీటిని రకరకాల పేర్లతో పిలిచినప్పటికీ అన్నిటి లక్షణాలు మాత్రం ప్రమాదకరమైనవే. జిల్లేడు పాలు కంటిలో పడితే కంటి చూపిపోయే ప్రమాదం ఉంది. వెంటనే కళ్ళు మసకబారిపోయి తక్షణమే వైద్యం అందించకపోతే కంటికి చాలా ప్రమాదకరమైన పరిస్థితిని తెచ్చిపెడుతుంది. అందువల్ల కాలువ గట్ల మీద అక్కడ ఇక్కడ కనిపించే ఈ జిల్లేడు మొక్కలు చూసేందుకు బాగానే ఉంటాయి, కానీ నిజంగా అవి ప్రమాదకరమైనవి. బహుశా ప్రమాదకరమైనవి కాబట్టే జిల్లేడు కాయలు, జిల్లేడాకులు, జిల్లేడు కొమ్మలు వినాయక చవితికి పూజ గదిలో చేరుకుంటాయి.